మమ్ము బ్రతకనీయకుడి అనే పదం వచ్చింది. నేను తప్పు చేస్తే దేవుడు క్షమించరు. If I have sinned, God will not spare me. Job 31:1. యోబు 31వ అధ్యాయం మొదటి వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. అంటే దానికి అర్థం, నన్ను బ్రతకనియండి, నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను, దాని మీద నేను నిలబడి ఉన్నాను. I made a covenant with my eyes and I will hold on to it. కదా, ఇక్కడ నేడు మమ్ము బ్రతకనీయుడి అంటే దానికి అర్థం ఏంటి? Let us live this day. నన్ను బ్రతకనియండి అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? Let us live. అంటే అపరాధము చేతనేనను యెహోవా మీద తిరుగుబాటు నేను చేశానంటే మీరు నన్ను బ్రతకనివ్వద్దు, లేకపోతే నన్ను బ్రతకనివ్వండి. If I have rebelled and if I have transgressed, then you can kill me. But if I have not, save me this day or let me live this day. అది తెలుసు కాబట్టి యోబు 31st చాప్టర్ లో మొత్తం అతను రాసుకుంటూ వెళ్ళాడు. ఎంతమంది ఇది ఈ విధంగా తలెత్తుకుని మాట్లాడగలుగుతారు? That's the reason in Job 31, Job was able to boldly lift up his countenance and speak. How many of you can speak boldly like this? పేతురు ఏమన్నాడు? What did Peter say? నేను ఏ పాటి వాడనో, దేవుడి మాటను పక్కన పెట్టి నీ పని చేయడానికి నేను ఏ పాటి వాడను అని అన్నాడు. Who am I that I have to go against or withstand God or go against his way? కదా, అలాగే ఇక్కడ యోబు కూడా నేను ఏ పాటి వాడను, దేవుడికి విరోధంగా పాపము చేయడానికి, దేవుడికి విరోధంగా ప్రవర్తించడానికి, దేవుడికి విరోధంగా మాట్లాడడానికి, దేవుడికి విరోధంగా ఆలోచించడానికి. అంటే దానికి అర్థము, నువ్వు ఈ ఒక మనిషి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే ఆ మనిషి వలన కాదు, నువ్వు దేవుడికి విరోధంగా ఆలోచిస్తున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వాలి. Job is boldly telling, who am I and who should you do something which is contrary to God? That means if you are saying you're sinning against God when you're doing good things which is against his will. చూడండి, జోషువా 22:22. యెహోషువ 22వ అధ్యాయం 22వ వచనం. జోషువా చాప్టర్ 22:22. దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, సంగతి ఆయనకు తెలియను, ఇశ్రాయేలు తెలుసుకొందురు. అది ఫస్ట్ ఏంటి? దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, The Lord, సంగతి ఆయనకు తెలియను, దేవుడికి సమస్తము తెలియను, ఇశ్రాయేలీయులు తెలుసుకుందరు. తెలుసుకోవడం మంచిది. the Lord is a God of gods, and the Lord is a God of gods. He knows, and let Israel itself know. 23rd verse ఒకసారి చూడండి, 23వ వచనము. 23వ వచనం. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలునైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠము కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చెయ్యునుగాక, వేరొక హేతు చేతను ఈ బలిపీఠము కట్టితిమి అని వీళ్ళు చెప్తున్నారు. They are telling what if a clause like if we have done like this. కదా, మేము బలులు అర్పించడానికి బలిపీఠం కట్టట్లేదు. We are not building an altar to offer a sacrifice. ఏదో నువ్వు తప్పు చేసేసావు, బలి అర్పించాలి, వచ్చి బలి ఇచ్చి వెళ్ళిపోతున్నావు, దానికోసం కట్టలేదు అది. We didn't just build an altar to ourselves so that we'll just come and offer a burnt offering. నీకు విడుదల కలగడానికి కట్టింది అది. We have built so that it will be a deliverance to you. ఆచారపరంగా కట్టింది కాదు అది. It is not built out of a tradition. ఆచారంగా కట్టడం కాదు, మీకేదో ఉండాలని అక్కడ కట్టింది కాదు అది. It is not built for a formality's sake. It is not built for a traditional related sake. 22nd verse మళ్ళీ చదవండి. 22వ వచనం. దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, సంగతి ఆయనకు తెలియను, ఇశ్రాయేలు తెలుసుకొందురు, ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్మను బ్రతకనీయకుడి. అది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. These people went on telling about if they have done any treachery or దేవుడికి అన్ని rebellion. తెలుసు, తర్వాత మీకు కూడా దేవుడికి అన్ని తెలుసు అని మీకు తెలుస్తుంది. Yes, you know it is God, and over a period of time you'll know that it is God who is doing all this things. అని ఈ గోత్రపు వారందరూ వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు. These are the children who are coming and speaking like that. ఈ గోత్రానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు. 21st verse చూడండి. In verse 21 you will find these kind of children coming and speaking. 21వ వచనం. అందుకు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలు ప్రధానులతో ఇచ్చిన ఉత్తరం ఏమనగా, దేవుళ్ళలో యెహోవా దేవుడు. వాళ్ళందరికీ ఇస్తున్న ఆన్సర్ ఇక్కడ. This is the answer given to them. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, సంగతి ఆయనకు తెలియను, ఇశ్రాయేలు తెలుసుకొందురు, ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల
నేడు మమ్మను బ్రతకనీయుకుడి. ఇక్కడ ఏంటంటే ఆకాను చేసిన పాపానికి అతను బయటికి రాకపోవడం వలన ఇవన్నీ కూడా ముందుకొస్తున్నాయి. And because of whatever sin that Achan had done, and he did not commit himself, he did not confess, these things are coming out. కదా, చూడండి ఒకసారి 20th verse చూడండి. 20వ వచనం. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం మీదకి కోపము రాలేదా? తన దోషము వలన ఆ మనుషుడు ఒక్కడే మరణమాయనా? అందుకు రూబేనీయులను, గాదీయులను, మనిషి అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలు ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా, దేవులలో యెహోవా దేవుడు, దేవులలో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలు తెలుసుకొందురు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేను మమ్మను బ్రతకనీయకుడి. నెక్స్ట్, యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని, సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠము కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చెయ్యును గాక. వేరొక హేతు చేతనే ఈ బలిపీఠము కట్టితిమి. ఏమనగా రాబో కాలమున దీనికోసం చదవండి. రాబో కాలమున ఈ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలు దేవుడని యెహోవాతో మీకు ఏమి సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యోర్దానును సరిహద్దుగా నియమించిన కదా. యెహోవా యందు మీకు పాలు ఏదియు లేదని చెప్పుట వలన మీ సంతానము వారు మా సంతానపు వారిని యెహోవా విషయములో భయభక్తులు లేని వారు అగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతు చేతనే దీన్ని చేసితిమి. అది మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మిగతా వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు. When we do something, many people would like to find fault or mistakes. ప్రతిదీ కూడా దేవుడికి ఇష్టంగానే చేసుకుంటూ వెళ్తాము. And we'll do everything pertaining to what God wants. ఒక మనిషిలో ఒక బలహీనత ఉందనుకోండి, If a man is caught up in any weaknesses, ఒక్కసారిగా చెప్తే ఆ మనిషిని పోగొట్టుకుంటామేమోనని చాలా ఆలోచించి 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 కరెక్ట్ అయిన సమయం చూసి మనం మాట్లాడతాం. and we don't want to lose anybody, that's the reason our words will be very few, and with a lot of patience and endurance we'll be very careful in అంత choosing our సమయం words. ఎందుకు తీసుకుంటాము? Why are we taking so much of ఆ time? మనిషిని కాపాడాలని. So that that person also will be saved. కానీ ఆ కాపాడాలని ఆలోచించి మాట్లాడిన తర్వాత కూడా ఆ మనిషి వ్యతిరేకంగా అయిపోయి దేవుడికి వ్యతిరేకంగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అని అంటే దానికి అర్థం ఏంటంటే, నేను దేవుడికి ఇష్టంగానే వెళ్తున్నానే గాని మీకు ఈ విధమైన సిచ్యుయేషన్ రావాలని నేను ఎప్పుడు చేయలేదు. ఆ ఉద్దేశం నాకుంటే మమ్మల్ని బ్రతకనీయకుడి అని చెప్తున్నారు అన్నమాట వీళ్ళు. And even after patience, endurance, if this person is doing things contrary to the word and to the Lord means, these people are crying out and tells, if we have done out of treachery and rebellion, then don't spare us this day. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? నువ్వు ఒకటి చెప్పినప్పుడు అది ఇంకొకరు చెప్పకుండా జాగ్రత్త కలిగి ఉన్నాము అంటే దానికి అర్థము దేవుని మీద భయభక్తులు కలిగి మిమ్మల్ని కాపాడుకుని తెచ్చుకుంటున్నాం. It's purely because of the fear of the Lord we are telling what God requires of you and then saving you. కదా, అలా తెచ్చుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారు, మాతో మీకేంటి పని అని వదిలించుకుని వెళ్ళడానికి చూశారు వాళ్ళు. But then even though they were about to be saved, they're saying, who are you and what are you going to do about us? కదా, అప్పుడే ఏమంటారు, నా దేవుడు నాకున్నాడు, నా వాక్యం నాకుంది కాబట్టి నా వాక్యాన్ని పట్టుకుని నేను వెళ్తానని మాట్లాడుతూ ఉంటారు. And that's how people will say, my God is there with me and I will go with my own way and my own understanding, I don't have to go to you. అంటే మా దేవునితో మీకేం పని అని అంటారు. నా దేవుడు నీ దేవుడు అని మాట్లాడుతున్నారు అని అంటే అక్కడే ఆ డిస్ప్యూట్స్ కనబడుతున్నాయి. What have you to do with the God Lord of Israel? They clearly distinguishes between the disputes that is taking place. వీళ్ళు ఏం చెప్పడానికి వచ్చారు? What was the thing that was actually told? మేము ఏ అపరాధము చేయలేదు, ఏ తిరుగుబాటు చేయలేదు, మేము ఎప్పుడు కూడా మీకు మంచి చెయ్యాలన్న ఉద్దేశంతోనే మీ దగ్గరకు వచ్చాను. They said, we have not done any rebellion, not done any treachery, we have done something which is again a good మిమ్మల్ని intention. బాధ పెట్టాలి కానీ మిమ్మల్ని హర్ట్ చేయాలని కానీ మిమ్మల్ని డౌన్ చేయాలని ఉద్దేశం ఎక్కడ నాకు లేదు. There is no intention or any thought to demean you or put you down or to condemn you or put you to shame.
నా దేవుడు నీ దేవుడు అని మాట్లాడుకుని నాది నీది అన్న ఆలోచన నీకు వచ్చేసి దేవుడి పనిని నువ్వు ఆపేస్తున్నావు అని అంటే దేవుడు అందరికీ దేవుడు, నీకొక్కడికే దేవుడు కాదు, అది నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు. But when you are saying my God and your God, means for everyone the God is the same, only for you God is different, and you are causing a stumbling block to God. క్రీస్తు అన్నది సాక్షార్థమైన బలిపీఠము. Christ is a witness for a good altar or a sacrifice. 23rd verse చూడండి ఒకసారి మళ్ళీ. 23వ వచనం, యెహోవాను అనుసరింపక తొలగిపోయి దేవుణ్ణి అనుసరించకుండా మీరు పక్కకి వెళ్ళిపోయారు. You have gone against God, you have let go of him. దహన బలునైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠంలో కట్టిన ఎడల అంటే మీరు దేవుడిలో లేరు, మీరు దేవుడిలో అదే అంటాను, మన సంఘం కట్టాలి, చర్చ్ కట్టాలి, దేవాలయం కట్టాలి, కానీ దేవుణ్ణి అనుసరించరు, దేవుని ఆజ్ఞలను అనుసరించరు, కానీ దీనికి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తాం. They give importance to the physical construction of a church, but they don't give importance to God himself. నేను ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టాను. I have never focused or asked anything pertaining to that. ఎందుకంటే దేవుడు ఒక దొడ్డిని స్థిరపరుస్తానని అన్నారు. Because God said he will prepare another sheepfold. జెర్మియా 3:16 చూడండి. ఇర్మియా 3వ అధ్యాయము 16వ వచనము. జెర్మియా చాప్టర్ 3 వర్స్ 16. 15 and 16 చదవండి. ఇర్మియా 3వ అధ్యాయము 15, 16 వచనములు. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఎదుగుదురు. మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు, అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకం చేసుకొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాన్ని చెయ్యరాదు, ఇదే యెహోవా వాక్కు. అంతే. జ్ఞానం కలిగిన కాపర్లు, జ్ఞానముతో ఉన్న కాపర్లు దేవుడు వాక్యం మీద ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ ఈ లోకపరంగా దాని మీద ఇంపార్టెన్స్ ఇవ్వరు. మీరు ఉండటానికి ఒక స్థలం కావాలి అంతే, అది దేవాలయం అని నేను అన్ను. హస్తకృతమైన దేవాలయాలలో నేను నివసించను. God will give shepherds according to his heart, and he will feed them with knowledge and wisdom. God is not focusing about the physical attribute of church, place. You need a place to just worship him. It's not necessarily it has to be in that particular place. సొలొమోన్ టెంపుల్ కట్టలేదా? Did not Solomon build a temple? కట్టేసిన తర్వాత ఏమన్నాడు? What did he say after building? అంత పెద్ద టెంపుల్ కట్టిన తర్వాత అయ్యో ఆయన మహిమ పట్టించడానికి ఈ దేవాలయం ఏమి సరిపోద్దని అన్నాడు. After building such a big temple for the Lord, he said, oh, how can I withhold the glory of God in this place? ప్రపంచంలో నా సంఘం పెద్దదని చెప్పుకోని అవసరం లేదు. దేవుడు లేని సంఘం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. You don't have to tell that my church is the biggest in the world. In that case, there's no జ్ఞానంతో God. ఉన్న కాపర్లు అవసరము. You need a shepherd or a pastor who has the wisdom of ఎవరు God. చెప్పుకోరు. దేవుడికి ఇంపార్టెన్స్ ఇవి, దేవుణ్ణి కనపరచు, దేవుణ్ణి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవి. Give importance to God, glorify God, not yourself. డబ్బు కాదు, Not about money. డబ్బు కాదు, It's not at all about money. అది దేవుడి రాజ్యంలోనికి వెళ్ళనివ్వదు, And that will not allow you to enter into the kingdom of God. వెళ్ళనివ్వదు. It will not. కాబట్టి దావీదు కూడా నీ సన్నిధిలో నిలబెట్టడానికి నేను ఏ పార్టీ వాడినో, నా కుటుంబం ఏ పార్టీదే అని అన్నాడు. And that's the reason David also was telling, who am I, Lord, that and my family, that we are standing in your presence. ఇప్పుడు చదవండి జోషువ 22:23. యెహోషువ 22వ అధ్యాయము 23వ వచనం. జోషువ 22 వర్స్ 23. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలునైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలును దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. దేవుడు విమర్శ చేయునుగాక. నువ్వు ఎంచుకున్న రూల్స్ నీకు అనుగుణంగా ఉందా, దేవుడికి అనుగుణంగా ఉందా? నీకు అనుగుణంగా ఉందంటే దేవుడే నీకే విమర్శ చేయునుగాక అని అంటున్నారు ఇక్కడ. Your rules, is it according to God's ordinances or is it your man-made traditions and customs? If that is the case, God says we'll punish you. దేవుణ్ణి అనుసరించరు, దేవుడు వాక్యం వినరు, దేవుడు వాక్యానుసారం ఉండరు, కానీ అవన్నీ పక్కన పెట్టేసి నేను సంఘానికి వెళ్తాను, వాక్యం వింటానని వస్తారు, ఇక్కడ కూర్చుని ఒక అరగంట పడుకుంటారు. They don't want to follow the wisdom of God or the word of God in any way, but they go in their own way, but still they go to church, and after coming over here also they sleep or they lose their mind somewhere else. అందే చెప్తున్నారు అన్నమాట. That's what has been told over మేము here. దేనికి కట్టాము దీనికి అంటే ప్రభువు మమ్ము శిక్షించును కాకని పలుకుతున్నారు. ఈ ఉద్దేశం మాకు ఉందనుకో, మేము దేవుడికి ఇష్టంగా లేకుండా, దేవుడికి ఇష్టంగా నడవకుండా, దేవుడి వాక్యానుసారం మేము లేకుండా ఆచారపరంగా నేను ఇవన్నీ చేస్తున్నానంటే దేవుడు విమర్శ చేయను గాక, దానికి ఇంకా లైఫ్ ఉంది. They say if we have built something which is for the sake of
constructing not according to transformation of our means, God will definitely punish us. And this is about the things that's going to come to pass. అదే చెప్తున్నారు ఇక్కడ. మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతకనీయకుడి అని అన్నాము. And he says, if we have done initially like this, do not spare us this day. అంటే దానికి అర్థం ఏంటి? What does he say when he దేవుడు says? నన్ను శిక్షించును గాక, That means they are saying, let God punish దేవుడు us, మాకు కాపాడరు కాక, because let God save us. మా దేవునితో మీకేమి సంబంధము అని ఇంకా వాదించే పరిస్థితే మాకు ఉండదు. And then no necessity where people will go and says, what have you to do with the Lord God of Israel? ఇక్కడ కూడా వాళ్ళ మీద వాదించడానికే వచ్చారు వీళ్ళు. And here also people had come to contend the other set of people. అంటే ఏ కాలంలోనే ఇది తప్పట్లేదు అన్నమాట. In any period of time, the contention is still going on. కదా, బయట వాళ్ళు అంటే బాగుంటది. If it is an outsider who's దేవుడు talking about దేవుడు it, it's good. దేవుడు దేవుడు అని సంఘానికి వెళ్ళిపోయి వాక్యం వినేసేసి బయటకు వచ్చిన వాళ్ళే విమర్శ చేస్తున్నప్పుడు ఇంకెక్కడికి వెళ్తారు? ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ నిలబడతారు? If the people who are saying God and say they know God are the people who are fighting and contending, means what will happen to the people మరి ఇది outside? చెప్పగలుగుతారా? Can they say this? మమ్మల్ని బ్రతకనీయకు ఉండును గాక అంటే నేడు మమ్మ బ్రతకనీయకుడి అని ఎవరైనా పలకగలిగితే నేను పలుకుతా. Can anybody says let God not spare తలెత్తుకొని us? పలుకుతా. I can say that boldly, lifting up the head. ఎందుకంటే వాక్యము ఉన్నప్పుడు, వాక్యానుసారమైన జీవితం ఉన్నప్పుడు తల ఎత్తుకొని మాట్లాడతాం. అబద్ధాలు చెప్తూ వేషధారంగా ఉంటూ డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ తిరుగుతూ వాక్యాన్ని పక్కన పెట్టి సంఘానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాము అంటే దేవుడితో పని లేదు మనకి. When you have the word of God and practice the word of God and live according to the word of God, you can lift up your head and countenance and boldly go. Otherwise there's no point in going to church and following the traditions. కదా, చూడండి 27th verse. 27వ వచనం. మన దహన బలుల విషయములోను, బలుల విషయములోను, సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలెనని అనుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియూ లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరముల వారికి నీ మధ్య సాక్ష్యమై ఉండును. నీ దేవుడు నా దేవుడు, మీ వాళ్ళు మా వాళ్ళు, మేం తినము మీరు అలాగా చెప్పకూడదు. అలాగా తప్పు. You should not say yours is like that, ours is like that. You should not separate. కదా, 29th verse చూడండి. 29వ వచనం. ఆయన మందిరమును ఎదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టినట్లు నేడు యెహోవాను అనుసరింపగా తొలగిపోయిన ఎడలనేమి యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులు అగుదుముగాక. అయిపోయింది. అంటే ఈ వాక్యాలు వచనాలు చాలా మంది తెలియకపోవచ్చు, కానీ నువ్వు జీవ గ్రంథంలో ఉన్న వాక్యము ఎందుకు చదవమన్నా? Why is it that I'm emphasizing that you need to read the word of God? జీవ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము చదవండి అని ఎందుకు చెప్తున్నా? ఎందుకు అనాలిసిస్ ఇస్తున్నా? దేనికి ఇస్తున్నా? Why am I emphasizing read the word of God or write your analysis or listen to the word of God? Why? చూడు, శాపగ్రస్తులం అవుదుగాక అని ఉంది అక్కడ. Because the word of God says that you will become a cursed person. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆయన శిలువ రక్తంతో తీసేశారు, కానీ నీ క్యారెక్టర్ అది మిగిలిపోతే శాపం కూడా మిగిలిపోతుంది. Yes, Jesus Christ came to remove all the sin, but if your old character is still prevailing, yes, you will still have the curses also upon you. క్రీస్తు నీకు రక్తము ఇచ్చి నిన్ను కడిగి పవిత్ర చేసి తీసుకొచ్చానంటే నీలో న్యూ క్రియేషన్. అవునా? You are a new creation. గతించెను సమస్తము నూతనమాయేను అని వాక్యం అందరూ చదివారు. మరి ఎక్కడ ప్రాచీన జీవితం ఉందంటే శాపం ఉన్నట్టు లెక్కే. When you have the old characteristics in you, while Jesus Christ's your sins have been forgiven by Jesus Christ, you're a new creation. But if you have your old character, that means you're still a cursed person. అదెలా అవుతుంది? ఆయన మందిరము ఎదుట ఉన్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠములు కట్టునట్లు నేడు యెహోవాని అనుసరించకుండా, ప్రతి చోట కూడా అనుసరించకుండా, ఆజ్ఞలు అనుసరించకుండా, దేవుణ్ణి అనుసరించకుండా, దేవుడి మాటలు అనుసరించకుండా, దేవుడు చెప్పిన పని చెయ్యకుండా, ప్రతిదీ కూడా దేవునికి సంబంధించినంత పక్కన పెట్టి మిగతావన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావంటే ఇక్కడున్న పదమే ఉంటది. If you're far away from turning towards God, or in fact if you're rebelling against God, and whatever is mentioned over here will come upon you. కదా, 29వ వచనంలో ఏముంది? What is mentioned in verse 29? అంటే యెహోవా మీద ద్రోహము చేసిన ఎడల
మేము శాపగ్రస్తులమౌదుము గాక. వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్పారు, వాళ్ళు ఏ తప్పు చేయలేదు కాబట్టి చెప్పుకోగలుగుతున్నారు. I'm reading and translating exactly what is mentioned in Telugu, though in English it is not mentioned. It says, "Far be it from us that we should rebel against the Lord and we become accursed children." అంతే, వాళ్ళే చెప్పుకోగలుగుతున్నారు. నేను దేవుడికి విరోధంగా ఉన్నానంటే శాపమే అని వాళ్ళే చెప్పుకుంటున్నారు అక్కడ. They themselves are pronouncing a curse upon them. If we go against the Lord, it will be a curse. ఈ భయం ఉందని యోబుకు కూడా ఈ భయం ఉందని తెలుసు కాబట్టే వాళ్ళ ఫ్రెండ్స్ ఎన్ని మాటలతో పాయింట్ అవుట్ చేసినా, అయ్యో నేను అటువంటి తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తారు, ఎలాగా అలాంటి పని చేస్తే దేవుడు ఇలా శిక్షిస్తారు, ఆ విధంగా ఉంటే దేవుడు ఇలా శిక్షిస్తారు, ఈ విధంగా మాట్లాడితే దేవుడు ఇలా పనిష్మెంట్ చేస్తారని యోబు చెప్పుకుంటూ వెళ్ళాడు. Job knew about this very clearly, and he said, "If I have been doing all these things will come upon." Though his friends were speaking contrary things about Job. కదా, అందుకే 28వ వచనంలో ఏముంది, మాకును మీకును మధ్య సాక్షి అయి ఉండటికే అని వాక్యం చెప్తున్నారు. అంటే బలిపీఠము యేసుక్రీస్తు ప్రభు నీకు వాళ్ళకి మధ్యపీఠంగా ఉంటారు. That means Jesus Christ will be a mediator between them and you. I mean, he'll be a right person to witness. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? మధ్య సాక్షి అంటే ఏంటి? What is the meaning of being a అటువైపు witness? నువ్వు పాయింట్ అవుట్ చేసే మాట, ఇటువైపు దేవుడు చెప్పిన మాట. That side is a person who's pointing out at God and is done related things, and here is a person who is actually speaking towards God కదా, and God's వాక్యము word. న్యాయము సత్యము ఉన్నవారే ఈ విధంగా మాట్లాడగలుగుతారు, ఈ విధంగా తలెత్తుకొని చెప్పుకుంటారు. Those who speak the word of God and practice it in righteousness, in truth and justice will boldly able to lift up their head and speak. చూడండి, డ్యూటరానమీ 12, 13 and 14. Deuteronomy chapter 12 verses 13 and 14. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 13, 14 వచనములు. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. ఎక్కడ పడితే ఏదైతే ఏంటి, వాక్యమే కదా, అది సంఘమే ఇది సంఘమే, ఏదైతే ఏంటి, వెళ్ళండి అదిగో. When people says, wherever I go, it's the word of God, I can go to any church. Means, look at this, what does this word say? నీకు వాక్యం దొరకాలి. You ఆ have దొరికినప్పుడు నీ తప్పులు నీకు కనపడాలి. ఇక్కడ నాకు తప్పులు కనబడుతున్నాయి అంటే అదే నీ స్థలము. the place where your sins have been అక్కడ exposed. బాప్తిస్మం తీసుకున్నా, అక్కడ నేను కమ్యూనియన్ తీసుకున్నా, అక్కడే నేను పుట్టాను, అక్కడే నేను పెరిగాను, అక్కడే కాలు జారి కింద పడ్డాను. When people says this is the place where I was given birth as a child, as a Christian, and this is the place that is, there only you will fail and fall. But you should go to a place where the word is convicting you of your sins. కదా, సంఘానికి దేవుడి సంఘం ఉంటుంది, మా పెద్దనాన్న సంఘము, మా పిన్ని సంఘము, మా అత్త సంఘము. They will not say this is a church, as God is there, దేవుడి but సంఘం they'll say, లేదన్నమాట. అయితే you will say it's my dad's or my uncle's or my grandfather's. It's not God's church. You కదా, say. చూడండి 14th verse. 14వ వచనం. యెహోవా నీ గోత్రములలో ఒక దాని యందు ఏర్పరచుకునే స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. నెక్స్ట్, అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్ల అన్నిటిలో నీ మనసు కోరు దానిని చంపి తినవచ్చును. అంతే, చంపే దాని గురించి మాట్లాడలేదు. నువ్వు ఈ విధంగా దేవుడు చెప్పినట్టు ఏర్పరచుకున్న స్థలంలో నువ్వు ఉన్నప్పుడు నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి నువ్వు ఏ పని చేసినా కూడా నువ్వు ఫలిస్తావు, ఆశీర్వదించబడతావు, దేవుడి చిత్తంతోనే నువ్వు అన్ని జరిగిస్తావు. When you are rightly placed in the place where God tells you to be, then your sins will be forgiven, and then you would be blessed in all corners and whatever నీ God says. స్థలము దేవుడు ఏర్పరుస్తారు. Your place will be prepared by God. దేవుడు నీ స్థలం ఏర్పరిచారంటే తప్పక అక్కడ నీ జీవితంలో మార్పు ఉంటది. When God has prepared a place for you and kept you, and you are there in the right place, then you will be మార్పు blessed. రాదు. Your changes will not place just because of your నీ baptism. నోట్లో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నువ్వు రిసీవ్ చేసుకునే విధానంలో మార్పు There రావాలి. should be transformation in the way you receive, the way you speak, and the way you conduct yourself and in your thoughts, not just because of a mere baptism. కదా, అది నీకు వాక్యం ద్వారానే బయటకు వస్తుంది. And that will come only through the word of God. Only this will come out. చూడండి 5th verse కూడా చూడండి. Deuteronomy chapter 12 verse 5. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అది ఏదైనా సరే నీకు ఏర్పరిచిన స్థలంలోనే నువ్వు జీవించాలి. Whichever place అంటే నీ God has ఆత్మ kept, జీవించాలి. your spirit should dwell in the place which God has set, and you should seek that place and dwell there. కదా, చూడండి Deuteronomy 2 verse 5.
ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 5వ వచనం. Deuteronomy chapter 2 verse 5. వారితో కలహ పడవద్దు, ఏలయనగా ఏసావుకు స్వాస్థ్యముగా సేయూరు మన్యమును నేను ఇచ్చిన ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను. అంతే, ఎవరు ఏర్పరచుకున్న స్థలంలో ఉంటారో వాళ్ళకే ఆశీర్వాదం అన్నది ఉంటది, మిగతా వారికి ఉండదు. ఎందుకంటే వాక్యం ఉన్న చోట స్థలాన్ని గుర్తుపట్టగలుగుతారు, వెలుగును గుర్తుపట్టగలుగుతారు. వాక్యం లేని చోట సంఘాన్ని గుర్తుపడతారు, అంతవరకే. Wherever there is word, you'll able to see God or see the light. Where there is no word, they will recognize only the church or the physical aspect. Therefore, you have to be in the place where God tells you to be. చూడండి, జెనసిస్ 31:48. Genesis 31 verse 48. ఆదికాండము 31వ అధ్యాయము 48వ వచనం. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను, కాబట్టి దానికి గలేదు అను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరు దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పును గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంటే కావలి గోపురము అంటే నీకు ప్రొటెక్షన్ ఇచ్చే స్థలము అని అర్థం. It's a place of protection that is called as a heap. అంతే. కాబట్టి లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్ష్యంగా ఉండను. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చుని వాక్యం విన్నావు, ఈ పుల్పిట్ సాక్ష్యంగా ఉంటది, ఈ 7 ల్యాంప్ స్టాండ్ సాక్ష్యంగా ఉంటది, నువ్వు కూర్చున్న చైర్ నీకు సాక్ష్యంగా ఉంటది, నువ్వు పట్టుకున్న పెన్ను నీకు సాక్ష్యంగా ఉంటది. You are hearing the word of God, and whatever things are surrounding you, if the pulpit or the 7 lampstand, the pen, the chair where you're sitting, all will be a witness against you. It should be a witness. ఏ పెన్నుతో రాసావో ఆ పెన్ను పట్టుకుని నేను రాయలేదు అన్నా ఆ పెన్ను సాక్ష్యంగా ఉంటది నీకు. The pen that you have written, or the mobile, or the laptop that you're keying in, everything will be a witness. నువ్వు బెడ్ మీద పడుకుంటావు, ఆ బెడ్ నీకు సాక్ష్యంగా ఉంటది. You'll be sleeping on the bed, but that bed will be a witness. ఈ ఫోన్ అమ్మో ఎంతమంది మీద తీర్పు తీర్చేసి ఉంటది ఈ పాటి. I do not know your mobiles and how many people would have turned against దీంతోనే you. అవును అంటారు. With this they'll say yes. దీనికే అన్ని చూస్తారు. ఏం చూస్తున్నాడు అబ్బాయి, ఏమి లేదని అంటారు. అన్ని చూస్తారు. They'll be saying when they ask, what are you saying? They say, no, nothing. అడిగితే ఏం చూడలేదు. And then they'll ask, you ask them, they'll say, ఏదో no, ఒకటి nothing. చూస్తున్నావు కదా, But you're seeing something, right? మరి ఏం చూడలేదు అని ఎందుకు చెప్తావు? How can you say you're not seeing anything? ఏం చూస్తున్నావు అని అంటే చెప్పు, ఇదిగో ఇది చూసాను, ఇది చూసి తప్పేమీ లేదు కదా, అవి ఏం చూడలేదు. You can boldly say, I saw this, I didn't see this. Why are you saying you didn't see anything? You అట్లాగే are seeing it. ఉంటది. అప్పుడు ఇది వచ్చి సాక్ష్యం చెప్పుద్ది. Then your mobile will come and speak అంటే against you. దేనిని ఎక్కువ ఇష్టపడుతున్నావో అందులోనే నీ పనిష్మెంట్స్, నీ మీద విమర్శ చేయడము, నిన్ను పరీక్షించడము, నీకు శిక్ష కూడా ఇందులోనే రెడీగా ఉంటాయి. ఇదే ఇస్తది నీకు. So whatever you're close or you're giving a priority will come and stand against you and witness against you. అయిపోయింది. ఇది దొంగిలించారంటే నీ జీవితం సర్వనాశనం. ఇంకా If somebody steals your phone, that's it. Your life will go on a big toss. అది ఒక పనిష్మెంట్ మళ్ళీ. And then it's a punishment. అంతే. ఎందుకంటే నీ క్యారెక్టర్ అంతా ఇందులోనే కనబడతాయి. Because all your characters are there in that mobile. చూడండి, జోషువ 24:27 చెప్పగలుగుతారా? నేను అపరాధము చేతనైనను, యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను నేను ఏ తప్పు చేయలేదు, ఒకవేళ నేను చేసిన ఎడల మీరు నన్ను బ్రతకనివ్వకడని చెప్పుకునేంత శక్తి, ఆ ధైర్యం మీకు ఉందా అన్నది చెక్ చేసుకోండి. ఆ క్వశ్చన్ రాసుకోండి మీరు. అలాగా You need to write it down. You need to check and say, if I have rebelled or if I have caused any treachery against చెప్పగలగాలి. the Lord. ఎవరైనా వచ్చి నువ్వు ఈ తప్పు చేసావు అని అంటే అప్పుడు చెప్పాలి. అపరాధము చేతనైనను, ఏ దేవుడి మీద తిరుగుబాటు చేతనైనను నేను అబద్ధం చెప్పలేదు. ఒకవేళ చెప్తే నన్ను వదలొద్దు మీరు. దేవుడు కూడా వదలకూడదు. నాకు ఆ పనిష్మెంట్ నాకు దొరకాలని పలకాలి మీరు. You should boldly say, if I have rebelled against the Lord, if I caused treachery against the Lord, then God should not spare me. You should be in a position to boldly say that. చదవండి. Joshua 24:27. యెహోషువ 24వ అధ్యాయము 27వ వచనము. జనులు అందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటల అన్నియు ఈ రాతికి వినబడిన కనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. చూసావా? Did you see this? క్రీస్తు సాక్షిగా ఉంటారు, నీ ఫోను నీకు సాక్షిగా ఉంటది. జనులందరితో ఇలా చెప్పు, దేవుడు మనతో చెప్పిన మాటలన్నీ
నీ ఫోన్కి తెలుసు, నీ పెన్కి తెలుసు, నువ్వు పెట్టుకునే ఇయర్ ఫోన్స్కి తెలుసు, నీ ల్యాప్టాప్కి తెలుసు, నువ్వు కూర్చున్న కుర్చీకి తెలుసు, నువ్వు వేసుకున్న బట్టలకు కూడా తెలుసు. You can replace the word stone to phone. Behold, this phone shall be a witness to you, for it has heard all the words that you had spoken, and you have done. అన్ని నీతో పాటు అన్ని వింటున్నాయి Everything is hearing, it knows what you're doing. కాబట్టి అదే నీకు సాక్షిగా ఉంటుంది. That will stand as a witness నువ్వు against you. అబద్ధం చెప్పినా, దేవుని విడిచిపోయినా కూడా నీ బట్టలు నీకు సాక్ష్యంగానే మిగిలిపోతాయి. If you tell lies and if you depart from the Lord, your clothes will stand against you. ఆ రాయే క్రీస్తు. చూడండి 1 Kings 8:39. 1 Kings chapter 8 verse 39. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనము. ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. అంతే. ఇక్కడ ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు అంటే పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు మీకు ఏమర్థమైంది? దేవుడికి ప్రతి మనిషి హృదయము తెలుసు. ఎవరు ఆయన్ని నమ్ముతున్నారో తెలుసు, ఎవరు ఆయన్ని నమ్మట్లేదో తెలుసు, ఎవరు ఆయన దగ్గర బొంకుతున్నారో తెలుసు, ఎవరు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటారు మ్యానిపులేట్ చేస్తున్నారో కూడా తెలుసు. God knows ఇంప్రెస్ చేస్తున్నారు కూడా తెలుసు. God knows every heart, every thought. He knows who is flattering him, who is impressing him. He knows every intentions of the heart and thoughts. కాబట్టి ప్రతి మనిషి యొక్క హృదయం నాకు తెలుసు కాబట్టి దేవుడికి నా హృదయం తెలుసు అని నువ్వు అనుకోవాలి. Since God knows every thought and heart, you should very well know that God knows this very well. అలా అనుకున్నప్పుడే నీవు ఆకాశంలో నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారి ప్రతిఫలం ఇచ్చి. నెక్స్ట్ వర్స్. And then here in heaven, your dwelling place, and forgive and enact and give to everyone according to all his ways. Let's read verse 40 now. మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినముల అన్నిటిను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చెయ్యుము. నరపుత్రుల అందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. మరియు ఇశ్రాయేలునకు నీ జనులు సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల. అంతే. ఇదే జరిగింది. పేతురు యూదులు కాని అన్యజనాంగానికి పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చినప్పుడు యూదులకి నచ్చలేదు. నువ్వు దేవుని యొక్క పద్ధతులు మీరవని చెప్పి వాళ్ళ ఆచారాలు మీరినట్టు పేతురుని పాయింట్అవుట్ చేశారు. When Peter ate with the Gentiles, the Jews were upset about it, and they said, Peter, you have transgressed against the Lord. అంటే వాళ్ళకి ఈ వాక్యం తెలియదు అనమాట. That means they did not know this particular reference. తెలియదు కాబట్టి మాకు అన్ని తెలుసు, దేవుడు రూల్స్ పాటిస్తున్నాను అన్నట్టు వెళ్ళి దేవుడు అంటే తెలియనట్టుగా ప్రవర్తించారు వాళ్ళు. They claim that they know God, but in their words and actions they behaved as if they did not know who God is. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే పరదేశులు వచ్చి నీ నామమును ప్రార్థన చేసినా కూడా వాళ్ళని ఆశీర్వదిస్తామని క్లియర్ గా ఇక్కడ రాస్తుంది. And here the word is very clearly telling, even if the foreigners come and pray and ask, you please hear his name, you hear his word and prayer. అంటే నీ హృదయాన్ని బట్టే నీ మాట వినాలా లేదా అనే ఆలోచన ఉంటుంది. రాసుకోండి అక్కడ. నీ హృదయాన్ని బట్టే నీకు జరుగుతుంది. నిన్ను కఠినపరచాలా, నిన్ను ఆశీర్వదించాలా. It all depends upon your heart and your intentions and thoughts of your heart, whether you should be made stubborn or you should be heard. Deuteronomy 10 verse 17. Deuteronomy 10 verse 17. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. అది లంచము పుచ్చుకొనని వాడు అనంటే దేవుడికి నేను ఇంత సేవ చేస్తాను, నువ్వు ఎంతెంత సేవ చేసినా కూడా నువ్వు దేవుడి వాక్యంలో లేనప్పుడు నిన్ను, నీ మొహాన్ని, నీ ఆత్మను కూడా లక్ష్య పెట్టరు. When you don't obey to the instructions of the word of God and you say, I am serving the Lord, I do all these things, God will not at all consider your face or your prayers or your pleas. కానీ నేను మాత్రము సర్వ శరీరులకు దేవుడును, సర్వ శరీర ఆత్మలకు దేవుడనే. అది నేను దేవుడినని నువ్వు నమ్మినప్పుడు నీ మీద నాకు దృష్టి ఉంటుంది. But God
is a God of all flesh, and all souls and spirits belong to him. And when you believe and when you walk accordingly, then it is true. చూడండి Hebrew 4:13. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు, మనము ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా నున్నది. కాబట్టి లెక్కలు చూసుకోవాలి. Therefore you should know your account. God knows కదా, everything. You must give an ఆయన account. దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. There's nothing that can be hidden from his sight. He knows everything. God knows everything. 2 Nothing can be hidden. Corinthians 11:11. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. 2 Corinthians chapter 11:11. ఎందువలన నేను మిమ్మును ప్రేమింపవలెనందువలన దేవునికే తెలియను. ఇక్కడ అపోస్తల పౌలు అంటున్నాడు, ఎందువలన నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన దేవునికే తెలియను. అంటే నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అన్న ఆలోచన నీకుందా? నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్న ఆలోచన నీకుందా? దేవుడికే తెలియను. చూసారా, ఇది కూడా చూడండి, నేనంటే ఇష్టం లేదు అని నీకు నువ్వు పలుకుతున్నావంటే నీకు నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావు. When you say that you are not being loved, that means you are passing a judgment against yourself. Because here Paul is telling why? Because I do not love you. God knows that whether I love you or not. చూడండి 2 Corinthians 12:15 and 16. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనం. 2 Corinthians chapter 12:15 and 16. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యవపరచదును, నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. అది అలా అంటే నన్ను ప్రేమింతురా అని అంటే దానికి అర్థం తెలుసా? ఒకరు నిజంగా నేను ప్రేమిస్తున్నారు, నేను ఇష్టపడుతున్నారు అన్న మనిషి దగ్గరికి వచ్చి నేనంటే మీకు ఇంట్రెస్ట్ లేదులేండి. When a person is genuinely loving you and you go and tell to the person, you're not interested in బోర్ me, you don't కొట్టేసాను love me. మీకు, నేను I am a bore to you if you say that. బోర్ కొట్టేసాను అంటే మేమంటే ఇష్టం లేదు, తెలిసిపోతుంది, మీ బిహేవియర్ లోనే తెలిసిపోతుంది. By your behavior itself, I తీయట్లేదు, ఫోన్ మాట్లాడట్లేదు, ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు, టెక్స్ట్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే సరేలే నేను ఏం తప్పు చేశాను అందుకు ఇలా ఉన్నారు, నేనంటే ఇష్టం లేదేమో లేపోని వాళ్ళే చెప్పేస్తారు. కర్త, క్రియ, కర్మ, స్క్రిప్ట్, వెరీ గుడ్, బాగుంటది వాళ్ళు. they write their own script concerning the other person, also telling that you're not interested in me, you did not call me, you neglected me. But though the person actually loves, but still they mention like this. నెక్స్ట్ వర్స్. verse 16. అది అలాగ ఉండనియుడి, నేను మీకు భారంగా ఉండలేదు గాని యుక్త గలవారినై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో అంటారు కదా, మ్యానిపులేట్ చేసేస్తారు, మాటలతో మ్యానిపులేట్ చేసేస్తారు. దేవుడి యొక్క మాటలు ఉన్నది ఉన్నట్టు ముందు పెట్టి నువ్వు మంచిగా లైఫ్ లీడ్ చెయ్యి, అబద్ధం చెప్పక దేవుడికి ఇష్టంగా ఉండు, నీకు స్వస్థత కలుగుద్ది, నీకు ప్రతి బాధ నుండి ప్రతి బంధకాల నుండి నువ్వు బయటకు వస్తావు, దెయ్యం చేతుల నుండి బయటకు వస్తావు అని చెప్తున్నప్పుడు పక్కనోడు ఏమంటాడు, మ్యానిపులేట్ చేసేస్తారు వాళ్ళు. మ్యానిపులేషన్ అంటే ఈ మాటలు నీకు మ్యానిపులేషన్ లాగా ఉందా? అబ్రుగు దుబ్రు. When the word of God is coming to you, either in the form of exhortation, as a comfort or rebuke, and the person next to you will say, they are manipulating the word of God, they're manipulating you. Does it look like manipulation? అబద్ధం చెప్పకు, వేషధారణగా ఉండక, పోర్నోగ్రఫీ జోలికి వెళ్ళక, వీడియో గేమ్స్ కి వెళ్ళక, ఇంట్లో ఒక మాట చెప్పి బయటికి ఇంకో చోటకి వెళ్ళక, అనవసరంగా నువ్వు ఇరుక్కోక, ప్రాబ్లమ్స్ లోకి పడక, ఇవన్నీ కూడా మ్యానిపులేషన్ మాటలా? When the word of God is coming to you, when the word or any rebuke or counseling or chastening is coming to you, you will say like this. ఇక్కడ అపోస్తల పౌలు నిద్ర లేకుండా దివారాత్రులు తిండి పక్కన పెట్టి వాళ్ళ కోసం వాక్యం చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చి వాళ్ళకున్న సందేహాలకి జవాబిచ్చి నిద్ర లేకుండా ఉన్నది ఉన్నట్టు ఏది ఆశించకుండా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి అంతా చేసిన తర్వాత వాళ్ళు సింపుల్ గా వచ్చి మీరు ఫెయిల్ అయిపోయారు అని అంటారు. సింపుల్, మీరు ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే నీ బలహీనత బయటపడింది కాబట్టి, నీ ఈగో హర్ట్ అయింది కాబట్టి నువ్వు సింపుల్ గా వాడిన పదవేంటి, మీరు ఫెయిల్ అయిపోయారు.
అపోస్తలులు పౌలుని అలాగే అన్నారు, మీరు ఫెయిల్ అయిపోయారు. Apostle Paul laid his life in serving people and helping them and connecting them towards God. When all this effort has been made, these people simply say, you have a failure, you have failed. That's how even now people tell, with all the struggles and the pain, that when somebody's been saved, they simply come and tell, you have failed. ఎంతమందిని చూడలేదు I've seen many people like this. సూసైడ్ చేసుకోవాలని వేరే గతి లేక, వేరే దారి లేక, భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట, సంతోషం లేక, అప్పులు బాధ అయిపోయి, మోసపోయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా చావే గతి అన్న సిచ్యుయేషన్ లో వచ్చి విడుదల పొందుకుని, అన్ని ఆశీర్వాదం పొందుకుని, స్వస్థత పొందుకుని, సమస్తము పొందుకున్నాక మీరు ఫెయిల్ అయిపోయారని ఒక్క పదం చెప్పి వెళ్ళిపోతారు. There are many people like this. They would have been in depression, husband in one place, wife in one place, children in one place. They've got deliverance, healing, breakthrough, and got all the blessings. And then they come and tell to the person that you are failed. ఇశ్రాయేలు జనాంగం అలాగే వెళ్ళిపోయారు. That's how the Israelites did. They went away. అదే అపోస్తలులు పౌలు చెప్తున్నాడు ఇక్కడ. That's what Apostle Paul is telling. నాకు కలిగిన యావత్తు కూడా వాక్యము మీకు దివారాత్రము చెప్పుకుంటూ వెళ్ళాను. I have spent all my life with day and night spending with you and speaking. సంతోషంగా మీకు సమస్తము సహాయం చేశాను. And wholeheartedly I spend my time నన్ను నేను కూడా నా తిండి కాదు కదా, నా నాకు కావలసినంత వదిలిపెట్టి, నా ఇంటి వారిని వదిలిపెట్టి సమస్తము మీకు వ్యయపరిచాను. I kept my family and my personal pursuits separately and focused on you. ఇంత ఎక్కువగా దేవుణ్ణి బట్టి మిమ్మల్ని ప్రేమిస్తే అంత తక్కువగా సింపుల్ గా ఒక మాట చెప్పి నన్ను ప్రేమిస్తారా మీరు? And after loving you so much, you love me so little, so less. సరే, అది అలాగే ఉన్నాయండి, నేను ఇంకా మీకు భారంగా ఉండను. But be that as it may be, I will not be a burden to you. మళ్ళీ అనుకుంటారు, కావాలని ఉద్దేశంతో నా దగ్గర అన్ని లాక్కోవడానికి, నా నుంచి అన్ని పనులు చేయించుకోవడానికే నన్ను ఇక్కడ పెట్టారన్న పదం కూడా వాడతారేమో అని అంటున్నాడు ఇక్కడ. People will say that you intentionally brought me to this place, make use of me, and you did all sorts of things for your own work. That's what they'll say. కదా, తంత్రము చేత పట్టుకుంటున్నాను చెప్పుదురేమో మీరు అని అంటున్నాడు అపోస్తలులు పౌలు. I caught you by your cunningness. You will say like that. అపోస్తలులు పౌలు ఏ విధంగా చెప్తున్నాడంటే, మానవ మాతృడై ఏ తండ్రి అయినా తన పిల్లల చేత ప్రేమించబడాలని కోరుకుంటాడు ప్రతి మనిషి. Any person, especially a father, will love to get the love from their children. అతను ఎంతగా అతని పిల్లల్ని ప్రేమిస్తాడో తన పిల్లలు కూడా తనని అలాగే ప్రేమించాలని కోరుకుంటాడు. As the father loves his children so much, he expects the children also to love them so much. రాసుకొని పెట్టుకోండి మీరు. Write down, dear children, write it down. చిరాకు తెచ్చేస్తారు. My parents are always like this. They keep on pestering me. తలకాయ నొప్పి మాట్లాడితే. Oh, when I speak, it's a headache. ఏదో చెప్తారు. Something or other they keep on telling. కదా, అదే పరిస్థితి మీకు వస్తది. Is it true? So shall you also మీ reap. బాధలు ఎంత చెప్పుకున్నా వినేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, మనము దేవుడు మీకు మంచి ధన్యత అనుగ్రహించినప్పుడు పేరెంట్స్ నుండి కానీ ఎక్కడైనా ఏ పేరెంట్స్ నీకు మంచి చేయాలని చూస్తారే కానీ నువ్వు నాశనం అయిపోవాలని కోరుకునే పేరెంట్స్ ఎవరు ఉండరు. No parents would like to see evil coming upon you. They always want good things to happen to their children. నేను అలాగే దైవ సేవకుల గురించి నేను చెప్పలేను. I'm not talking about the wrong kinds of pastors. ఎందుకంటే వారి కడుపే వారు దేవుడని వాక్యం చెప్పేసి. Because the word of God says their belly is their food. వాళ్ళు అందరి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని అందరినీ పాడు చేస్తారని వాక్యం చెప్పేసింది. Because the word of God talks about these wrong kind of pastors who will go and corrupt the people who are innocent. దేవుడు ఏమని చెప్తున్నారు? But what is God telling? తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్న రిలేషన్షిప్ ఒక కాపరికి పిల్లలకి కూడా ఉండాలి. The relationship between parents and children should be the same kind of relationship between a pastor and his church. కాపరికి పిల్లలు ఉన్నారు అని అన్నప్పుడు నీ పిల్లల మీద ఎంత శ్రద్ధ పెడతావో దాని మీద రెండింతలుగా దేవుడి పిల్లల మీద పెడితేనే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. As much as you love your children, double the amount you should love the children of the church. Only then God will take care of your children. నువ్వు దేవుడి వాక్యం వింటున్నావు, నువ్వు దేవుడి పని చేస్తున్నావు, అది వినడానికి నీకు బద్ధకం అనిపించినప్పుడు వదిలేసేయాలి. ఇంకంతే, నువ్వు దేవుడి పని చేయట్లేదు, నీ పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. నువ్వు నీ పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి వచ్చి ఏం చెప్తావు? వాక్యం వినలేకపోతున్నాను. మరి నువ్వు అన్ని పనులు చేసుకుంటున్నావు,
Doing God's work is nothing but hearing to the sermon, listening to it, and understanding the importance of the sermon. But you're doing your own work and you're telling you're ఒక tired, you రోజుకి ఎన్ని forgot. గంటలు ఫోన్ లో ఉంటున్నారు? How many రాసుకోండి మీరే. write down this question: how much time you're spending on your phone? ఒక ఫోన్ కాల్ చేస్తే ఎన్ని గంటలు మాట్లాడుతున్నారు, ఎన్ని నిమిషాలు మాట్లాడుతున్నారు అక్కడ రాసుకోండి మీరు. Whether it is a phone call or whether it is you're spending your time on your phone, how many ఎవరైనా మీ hours you're ఇంటికి spending? వచ్చినప్పుడు ఎంతసేపు సోది పెట్టుకుంటున్నారో, ఎంతసేపు వింటున్నారో ఒకసారి ఆలోచించండి. When someone is coming to your house, how much time you're spending in మీరు unwanted షాపింగ్ కి speech? వెళ్ళినప్పుడు ఎంత టైం తీసుకుంటున్నారో చూడండి. When you're going to shopping or going to some cinema, how much time you're అంతే, spending? అన్ని టైం తీసుకుంటున్నప్పుడు దేవుడు వాక్యం వినడానికి అక్కడికి వచ్చి మాత్రము దేవుడు వాక్యం వినడం కష్టం అవుతుంది, నాకు టైం లేదు. కానీ మిగతా అన్నిటికీ నీకు టైం. నువ్వు వాష్రూమ్కి వెళ్ళడం మానేసే, ఒక పని చేయి. నువ్వు ఏ సమయంలో అయితే వాక్యము వింటావో అప్పుడే తిను, అప్పటి వరకు నువ్వు తిండి తినక. Now for వాక్యము everything, నీకు ఇచ్చిన వాక్యము, నీకు అనాలిసిస్ ఇచ్చిన, ఏది ఇచ్చిన వాక్యం అనాలిసిస్ ఇచ్చిన తప్పుడు అది విన్నాకే నువ్వు తిండి తిను, లేకపోతే తినక. ఎందుకంటే నేను వినలేకపోతున్నాను అని చెప్పినప్పుడు నేను తినలేకపోతున్నాను అని కూడా నువ్వు చెప్పాలి. when you say you're not able to hear the sermon, you should also say, I'm not able to eat my food. Therefore, after hearing the sermon only, go and eat your food. వాక్యం విని అప్పుడు తిను. Hear the sermon and then eat. నాకు ఒక పదం నాకు నచ్చదు, వాక్యం వినలేకపోతున్నా, నాకు సమయం లేదు, నాకు ఖాళీ లేదు అన్న పదం నాకు నచ్చదు. నాకు ఛాలెంజెస్ వస్తున్నాయి, నాకు కోపం వచ్చింది, నేను అరుస్తున్నాను, నాకు ఇరిటేషన్ వస్తుంది అన్న పదము నాకు నచ్చదు. If anybody says, I don't have time to hear the word of God, I'm caught up, I'm busy, it's a lot of challenges are coming, these kinds of phrases I would not like to hear అలా at అయితే all. నాకు కూడా మీ అందరి వల్ల ఛాలెంజ్ చేస్తే, If that's the case, you are the challenge to నువ్వు God. వాక్యం వినలేకపోతున్నావు చూడు, అది నాకు ఛాలెంజ్. అది You're not hearing the word of God, therefore you're a challenge to God. కాబట్టి వాక్యం విను, నువ్వు కావాల్సింది పొందుకో. వాక్యం వినకు, నీకు రావాల్సింది ఆపేస్తాం. You hear the word of God and whatever blessings are in store you'll get. You stop hearing the word of God, so will the blessings also be stopped. ఇదంతా ఎందుకు చెప్తాను తెలుసా? You know why I'm saying all Acts this? 11:3 ఏమన్నారు? తొందరపడి మాట్లాడేసావు, Acts chapter 11 verse 3, they were very quick in their పేతుని speech. పాయింట్ అవుట్ చేసేసావు. They were targeting and finding fault with Peter. అలాగే నీకు తెలియకుండానే నువ్వు దేవుని పాయింట్ అవుట్ చేస్తావు. నేను వాక్యం వినలేకపోతున్నాను నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు దేవుని పాయింట్ అవుట్ చేస్తున్నావు You're pointing out at God when you say, I don't have time to listen to the word. కదా. మీ ఆఫీస్ విషయాలు స్ట్రిక్ట్ గా ఉంటారు, దేవుడి విషయాలు ఎందుకు వింటారు? ఇదే ఉండాలి, లేకపోతే అది లేకుండా చేస్తా. When it comes to your work related, you're so focused, you want to please your superiors. And therefore, if you say you don't have time, that also will be stopped. అంతే, ఏదైనా సరే, ఏదైనా సరే. Whatever it is. నీకు దేవుడు లేడని ఫిక్స్ చేసేసుకో, అప్పుడు నీ ఇష్టంగా ఉండు. నేనేం నీ జోలికి కూడా రాను, నేను వదిలేస్తాను కూడా నేనైతే. But if you say, no, I don't have anything to do with God, then God will not leave you just like that. No questions will be asked. కదా, అందుకే అంటున్నా, ఇంతగా నేను ప్రేమించి ఇన్ని గంటల నుంచుని మీకు నేర్పించి ప్రతిదీ మీరు ఆ బంధకాల నుండి బయటికి రావాలని, రాబోయే ప్రమాదాల నుండి రక్షింపబడాలని నేను మీకు బోధిస్తుంటే నేను వినలేకపోతున్నాను, ఇంకా బలహీనతలో పడిపోతున్నా, ఇంకా లాస్ట్ వీక్ నేను ఒక తప్పు చేసేసా, ఆ తప్పు చేసా అని చెప్తూ ఉన్నారంటే ఇంత నన్ను ప్రేమిస్తున్నారా మీరు అని అడుగుతాను. ఇక్కడ అపోస్తలు పౌలు అలాగే చెప్తున్నారు. Apostle Paul is telling, I spent so much of time, toil, energy and all to teach you, to give you all the things, and then slowly you come and tell, I don't love you. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ప్రేమిస్తారో పిల్లలు కూడా తల్లిదండ్రులు అలాగే ప్రేమించాలని కోరుకుంటారు. The parents also would love their children to love the parents because they are loving the children as much. కదా, అయితే పిల్లలు ఒకవేళ పేరెంట్స్ ని ప్రేమించకపోయినా వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తూనే పిల్లల్ని ప్రేమిస్తారు. ఎందుకంటే ఆ దెబ్బలకి మేము తట్టుకోలేరు కదా, పిల్లలు పేరెంట్స్ తట్టుకోలేరు. మీకు ఏమైనా అయిందంటే తట్టుకోలేను, కానీ చెప్పిన మాట వినకపోతే మీరు శిక్ష అనుభవించాలి. మీకు నొప్పి తగులుతుందంటే నేను ఏడుస్తాను. ఇక్కడ the parents anyways will be crying because when you are caught up, you being a son or you being a child will be caught up in any punishment, this cries will not be just for you, even the parents will be crying. దేవుడికే తెలుసు, God alone knows. అలాగే పౌలు కొరింథీయుల విషయంలో ఎంత ప్రేమించినా కూడా చెప్పుడు మాటలు విని, అంటే మన వాళ్ళలాగే వస్తారు కానీ మన వాళ్ళు కాదు. They come as if they are God's people, but they are not actually God's people. మన వాళ్ళలాగే వస్తారు, మన వాళ్ళు కాదు. They come as if they are God's people, but they are not. 2 Corinthians 11:9 చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. 2 Corinthians chapter 11 verse 9. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నా అక్కరకు కలిగి ఉండగా నేను
ఎవరి మీదను భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుతును. ఇది బరుక్ అడనాయ్ అంటే. This is exactly what is all about. ఎవ్వరి మీద ఆధారపడరు. Never depend on anybody. దేవుడు ఉన్న చోట దేవుడు మనుషుల మీద ఆధారపడతారా, మనుషులు దేవుడి మీద ఆధారపడతారా? When God is there, should we depend on God or should we depend on people? అది నువ్వు తెలుసుకుంటే నువ్వు దేవుడి మీద డిపెండ్ అవుతావు. Then you will start depending on God if you know this. నువ్వు దేవుని ఒక మనిషిలాగా చూసావంటే నువ్వు దేవుని ప్రేమించట్లేదు అని అర్థము. If you're seeing God as a mere human being, that means you're not loving God. కదా, మీ దగ్గర ఉన్నప్పుడు నీకు ఏది అవసరమైనా ఎప్పుడు కూడా మీ మీద ఎప్పుడు భారం వేయలేదని అక్కడ చెప్తున్నాడు. And here Paul was telling, I have never been a burden to anyone. నేను సఫర్ అయ్యా. In fact, I నేను suffered a ఎప్పుడు lot, నీ మీద భారం మోపలా. but I did not rub my దేవుడు burden upon సేవని you. చెప్పి ఎప్పుడు మీ దగ్గర డబ్బులు అడగలా, మీ మీద ఎప్పుడు భారం మోపలేదు. I did not be a burden to you, telling I'm doing God's work. అయినా కూడా శత్రువులు పౌలు మీద నిందలు వేస్తూనే ఉన్నారు. But people were blaming Paul and seeing him as an enemy. అపోస్తలు పౌలు మీద ఏ తప్పు కనిపించలేదు, They could not find any fault with కానీ Apostle ఏదో Paul. ఒకటి వెయ్యాలి కాబట్టి. But they wanted to blame him in some way. ప్రూవ్ or other. చేయడానికి కూడా లేదు. But they didn't have anything to prove. దానియేలు మీద కూడా నేరం మోపాలని చూశారు. They wanted to blame Daniel also. మరి దేని మీద నియమించారు? But they could not blame. What did they do? కదా, ఒక్క దేవుని నియమాన్ని బట్టి నింద వేస్తారు. Based on God's principles only, they wanted to find fault. అంతే, దేని మీద నింద వేయలేరు. They cannot blame. దేవుని మీద కట్టుబాటు కలిగి ఉన్న ఎవ్వరి మీద ఎవరు నింద మోపలేరు. Therefore, those who abide in the Lord and His word, let no man find fault. I 16th should not. verse చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. నేను అవివేకినని ఎవడను తలంచవద్దని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచిన ఎడల నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకి అయినట్టుగానే చేర్చుకొనుడి. నేను 16th verse, నేను అవివేకినని ఎవడును తలంచవద్దని మరలా చెప్పుచున్నాను. I say again, let no one think me as a fool. కదా, పౌలు అంటున్నాడు, నువ్వు ఇష్టం వచ్చినట్టు తప్పుడు ఆరోపణలు వేసేస్తున్నావు కదా, నేను ఒప్పుకుంటానని అనుకుంటున్నావా నువ్వు? Just because you are blaming me, do you think I'm going to accept all your blaming me? కాబట్టి దేవుడికే తెలియను. Only God knows all this. కాబట్టి ముందు ముందు నీకు తెలుస్తుంది. Therefore, over a period of time, you will also come కానీ to know. వీళ్ళ టాలెంట్ ఏంటి తెలుసా? But you know what is their talent? పౌలు గురించి ముందు ముందు మీకే తెలుస్తుందని కొరింథీయులుగా చెప్తారు వీళ్ళు. And here they will tell to the Corinthians, you will know about Paul later on. అక్కడ ఏమీ లేదు, But though they could not find కానీ any fault, చెప్పడం మాత్రం చెప్తారు, ముందు ముందు మీకు తెలుస్తుందని. but they will tell to the Corinthians, you will know about Paul అక్కడ later on. ఏమీ లేదు. Though there is no fault in ఏమీ Paul. లేకుండా ఏం చెప్తారు? When there is no fault, you know what ముందు they will ముందు say? మీకే తెలుస్తుంది కదా. 17th verse చూడండి. Verse 17. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను. నెక్స్ట్, అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు కనుక నేనును అలాగే అతిశయపడుదును. మీరు వివేకులయ్యుండి సంతోషంతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మల్ని దాస్యములకు లోపరిచినను, ఒకడు మిమ్ము మృంగివేసినను, ఒకడు మిమ్మును వశపరుచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నను. ఏ విషయమందు ఎవడైనను ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడును. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్ము మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరుచుకునను, ఒకడు తన్ను గొప్ప చేసుకునను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహిస్తున్నారు. Here Apostle Paul is telling you are putting up with somebody who brings you into bondage, or one who devours, or one who takes things from you, one who exalts himself, one who strikes in your face. You are able to bear it. అది You are able to put మీకోసం up. చేస్తున్నారు, నా కోసం కాదు కదా. And you're doing it for yourself, not for me, isn't it? మీకోసం, మీకు ఎవరు నచ్చుతారో దాని తగ్గట్టు మీరు చేసుకుంటూ వెళ్తారు. You're doing it because you like somebody, you're doing it on your 16th own. verse చూడండి మళ్ళా. 16వ వచనం. నేను అవివేకినని ఎవడను తలంచవద్దని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచిన ఎడల నేను కొంచెము అతిశయపడినట్లు నన్ను అవివేకి అయినట్టుగానే చేర్చుకొనుడి. అంటే ఒక మనిషిలాగా మీతో మాట్లాడాలి అని అంటే ఎలా ఉంటది అని చెప్తున్నాడు అక్కడ. Paul is telling, if I have to behave like a human being, as a man treats a man, he's telling how I should శరీర behave. విషయంలో నువ్వు అన్ని చేసేయగలుగుతావు. You can do anything pertaining to the body of flesh. 18th verse చూడండి. 18వ వచనం. అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు కనుక
నేనును అలాగే అతిశయపడుదును. మీరందరూ మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అలాగే ఆలోచించి వస్తాను నేను Paul is telling, okay, you are also caught up with the flesh related things. Even I will speak like that. కదా. 19th verse. మీరు వివేకులయ్యుండి సంతోషంతో అవివేకులను సహించుచున్నారు. అంటే మీరు చేస్తున్నదంతా కూడా దేవుణ్ణి పక్కన పెట్టి నీ ఆలోచన ప్రకారం నీకు ఇష్టమైనట్టుగా నీకు ఎవరిష్టమో వాళ్ళని సహిస్తున్నారు, ఇష్టం లేని వారి మీద నిందలు వేస్తున్నారు. అంటే ఇది మీకు క్షేమాభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దేవుని నుండి మీకు వచ్చే క్షేమాభివృద్ధి కాదు. You are doing things, everything according to your conveniences. You like somebody, you keep them up. When you don't like somebody, you discard them. These are all according to your own ways and desires. 21st verse. 21వ వచనం. మేము బలహీనులమై ఉన్నట్టు అవమానంగా మాట్లాడుచున్నాను. అంతే, మేము బలహీనంగా ఉంటూ మీ దగ్గర ఈ విధంగా నేను మాట్లాడే పరిస్థితి వచ్చింది, నువ్వు ఈ తప్పు చేసావు, ఈ విధంగా ఉన్నావు అని చెప్పినప్పుడు తిరిగి నువ్వు నన్ను మాట్లాడే అంత పరిస్థితి నేను తెచ్చుకున్నాను ఇప్పుడు. We are too weak for that, and because of that we brought these things upon us. నెక్స్ట్, ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. కదా, నీ భాషలోనే మాట్లాడుతున్నాను కదా నేను అని అంటున్నాడు. I am speaking just like the way you speak, and నువ్వు you ఎలా want me to speak. మాట్లాడావో, ఎలా ప్రవర్తించావో, ఎలా చెప్తున్నావో అలాగే మాట్లాడుతున్నాను నేను. The way you think, the way you behave, only I am also speaking. కదా కదా, అబద్ధం చెప్పేటప్పుడు కూడా ఎంత నిజం ఉన్నట్టుగా మాట్లాడతారో. Even when it comes to speaking lies, they speak as if it is truth. ఒక అబద్ధాన్ని నిజమున్నట్టు మాట్లాడతారు, వాళ్ళలో ఉన్న నిజాన్ని ఉన్నతున్నట్టు మాట్లాడుకుంటారు. And when they come to speaking the lies, they fabricate it and speak as if the truth it is. And Kada. whatever the truth it is, they speak as it is. ఎదుటివారు చెప్పని అబద్ధాన్ని చెప్పావు అని చెప్తారు. Something which did not occur, they say it has occurred. నువ్వు అబద్ధం చెప్పి నేను అబద్ధం చెప్పాను, ఇది కరెక్ట్ కాదు అని అంటావు. And then you tell lies, and then you will say this is not the right way to speak lies. అలాగే ఉన్నారు కొరింథీయులందరూ కూడా That's అపోస్తలుడు how- పౌలు దగ్గర. Corinthians also were all like that. Like చూడండి 2 Corinthians 7:3. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. 2 Corinthians chapter 7 verse 3. మీకు శిక్షావిధి కలగవలెనని నేను ఇలాగూ చెప్పలేదు. చనిపోయిన గాని జీవించినా గాని మీరును మేము కూడా ఉండవలెననియు మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని కదా. అంతే, మీరు ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు, ఇప్పుడు నా మీద ద్వేషం పెట్టుకున్నారు, కానీ అప్పుడు చెప్పిన మాట అయితే మాత్రం నిజమే. అప్పుడు వరకు కూడా చూడండి, ఎస్కేల్ 28th verse కెళ్ళండి ఫస్ట్. నీలో పాపం బయటకు వచ్చే వరకు నువ్వు యథార్థవంతుగానే ఉన్నావు. ఎస్కేలు 28వ అధ్యాయం 15వ వచనం. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అంతే, నువ్వు వచ్చినప్పుడు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో బాగానే ఉన్నావు. నువ్వు వెంటనే పశ్చాత్తాపం పొందుకుంటున్నావు, తప్పు చేశానని ఒప్పుకుంటున్నావు, రిసీవ్ చేసుకుంటున్నావు, వదులుతున్నావు, అంతా బాగానే ఉంది. you were perfect in your ways from the day you were created till iniquity was found in you. అంతే, ఇప్పుడు దొరికేసావు. Now you are found. అంతే, ఇప్పుడు వెళ్ళండి 2 Corinthians 7:3. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనము. మీకు శిక్షావిధి కలగవలెనని నేను ఇలాగూ చెప్పలేదు. చనిపోయినా గాని జీవించినా గాని మీరును మేము కూడా ఉండవలెననియు మీరు మా హృదయములో ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని కదా. అంతే, దానికి అర్థం ఏంటంటే మీరు మా హృదయంలో ఉన్నారు కాబట్టి మేము వెళ్ళాము, నువ్వు నమ్మకంగా ఉంటావని మేము వెళ్ళాము, కానీ మీరు సాతానులాగా తంత్రం కలిగి ఉంటారని నేను ఎదురు చూడలేదని చెప్తున్నాడు అక్కడ. I went ahead because thinking that you are there in our hearts, but I never knew that you had the cunning schemes like that of Satan. అక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి, 3rd verse చూడండి. Read 3rd verse మీరు again. శిక్ష కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. I don't say this to condemn you. చనిపోయినా కూడా జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవల్లనే మీ హృదయంలో ఉన్నామని మేము లోగడ చెప్పి తినే అని అన్నారు. అంటే అప్పుడే చెప్పాను నేను. For I've said before that you are in our hearts to die together and to live together. I told you that long ago. అప్పుడు చెప్పా, కానీ ఇప్పుడు మీరు సాతానులాగా తంత్రములు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడికి తెలుసు. But now you are behaving like Satan, so therefore God knows who you are. Revelation 2:23. Revelation chapter 2 verse 23. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. Revelation 2:23. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంగములు అన్ని తెలుసుకొనను.
మరియు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఇక్కడ దాని పిల్లలను చంపేద్దును అంటే దానికి అర్థము ఒక పేరెంట్స్ లో గాని ఎవరిలో అయినా ఒక కాపర్లో అయినా ఆ పాపం అన్నది ఉందనుకోండి, ఆ పాపము వారి పిల్లల్ని కూడా మింగేస్తది. Let it be our pastor or let it be any parent who has still sins, iniquities, transgression in them, that will devour their children. వాక్యం లేనప్పుడు నువ్వు పిల్లల్ని హ్యాండిల్ చేయలేవు. When you don't have the word of God in you, you cannot handle your 2 children. Corinthians 11:10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. 2 Corinthians chapter 11 verse 10. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. దేవుడు పని జరిగించేటప్పుడు నువ్వు ఎన్ని తంత్రాలు కలిగినా దేవుడికి అన్ని తెలుసు కాబట్టి ఎటువంటి ఆటంకం లేకుండా సహాయం చేయగలుగుతారు. You cannot be a stumbling block to God because God will do things favorably for that person who's in the Lord. 31 verse. 31వ వచనం verse 31. నేను అబద్ధమాడటం లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. ఇది దేవుడికి నువ్వు అబద్ధం చెప్తున్నావా లేదా అని తెలుసు, అది నీకు కూడా తెలియాలి. God clearly knows that whether you are telling lies or not, and even you know whether that person is telling lies or not. లేదనుకో నీ లైఫ్ ఏమైపోతుంది. 2 Corinthians 5:11. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 2 Corinthians chapter 5 verse 11. కావున మేము ప్రభువు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. అది దేవుడికి భయపడి వాక్యంతో మనుషుల్ని ప్రేరేపించాలి గాని నీ టాలెంట్ తోను, నీ మాటలతోను, నీ నటనతోను, నీ ఏడుపుతోను నువ్వు మనుషుల్ని ప్రేరేపించకూడదు. You have to persuade men by telling about the terror or the fear of the Lord, not by using our talent or giving them gifts or telling lies and then bringing people. నెక్స్ట్, మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని అది నీకు నమ్ముచున్నాను. కాదు, నీ మనస్సాక్షికి. It is your conscience. You have to know, trust or well known in your నమ్మకం conscience. అన్నది నీకుండొద్దు, నీ మనస్సాక్షికి ఉండని. You should trust not you, you should trust your conscience. నువ్వు నమ్ముతున్నావు అని అనుకో, నీ శరీరం ఎప్పుడైనా బలహీనమై పడిపోతుంది. If you believe in yourself, it's your body, it will fail at some ఒక time. చెప్పుడు మాట విని నమ్మేస్తావు. You will simply believe in a gossip. నువ్వు 10 మందికి వెళ్ళి 10 మందికి 10 రకాలుగా చెప్పొచ్చు. మళ్ళీ వెళ్ళి Again, you can go about gathering people and tell నీ in different ways. మనస్సాక్షిని అడుగు, నువ్వు చెప్పేది కరెక్టా లేదా అన్నది నీకు నువ్వే నీ మనస్సాక్షిని అడుగు. You ask your conscience whether what you're speaking is right or wrong. నెక్స్ట్ చదవండి. verse 12. మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకున్నట్టు లేదు గాని హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. అంతవరకే. దీనికే ఇంత జరిగాక కూడా మీరు అదే పని చేసుకుంటూ వెళ్తున్నారంటే జాన్ 5:11కి వెళ్ళండి. Even after this, if you're repeating the same thing, let's go to John chapter 5 verse 11. యోహాను సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. John chapter 5 verse 11. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువమని నాతో చెప్పిననెను. వారు, నీ పరుపెత్తుకొని నడువమని నీతో చెప్పిన వాడు ఎవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. అంతే, నువ్వు మరలా అదే తప్పు నువ్వు చేస్తున్నావు అని అంటే ఎక్కువ కీడు కలుగుతాదని అర్థం. If you are doing the same sin again or a different kind of sin, a worse thing will come upon you. అంతే. నీకు ఇప్పుడు స్వస్థత కలిగింది, నీకు క్షమాపణ కలిగింది. See to that you are made well, you got the మరలా forgiveness. అదే తప్పు చేస్తున్నావంటే కీడు, మరి ఎక్కువ కీడు, అది చాలా డేంజర్, తట్టుకునే శక్తి ఉండదు. If you are repeating the same sin or different kind, a worse thing will come upon you, which you cannot have any strength to bear. కదా. John 8:11. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. John chapter 8 verse 11. ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. అంతే. ఇప్పుడు 2 సార్లు చెప్పుకుంటూ వెళ్ళారు.
చెప్పింది ఎవరు? మేమే. కానీ మళ్ళా ఏం చెప్తున్నారు? వచ్చి ఏమంటున్నారు? యేసుక్రీస్తు క్రిందకొచ్చారు, సిలువ మరణం చెందారు, మా పాపాలన్నీ తీసిపోయారు. అంటే నీకొచ్చే కీడు తీసుకొని వెళ్ళిపోయారు, నీకొచ్చే పాపం అంతా తీసుకెళ్ళిపోయారు. అవునా? You are the one who says that God has taken away all your sins once for all. Is it true? మరి మరి నీ మీద నుండి ఆ పాపమంతా తీసేసిన తర్వాత నీలో ఆ న్యూ క్రియేషన్ అదే పద్ధతి, మంచి మనస్తత్వము, మారు మనసుకు తగ్గ ప్రవర్తన, క్రియలు అన్నీ ఉండాలిగా. మరి అవి లేవెందుకు? When Jesus has taken away all your sins, you should be like a new creation. All things should go away. All character should go away. Then why is it still prevailing? ఎందుకని? Why you are still living in the old past? ఆలోచించండి. Think about it. అందరికీ స్వస్థత కావాలి. Everybody wants healing. మరి నీలో విశ్వాసం కావాలి. And you need to have faith. ఏ విశ్వాసం ఉండాలి చెప్పు? What kind of faith you should have? నాకు స్వస్థత కలగాలి అనా? Is it just mere healing? కాదు. యేసుక్రీస్తు నిజమైన సత్యవంతుడు, నిజముగానే ఆయన తండ్రి యొద్ద నుండి పంపబడిన వారు, ఆయన నిజముగానే ఈ లోకానికి వచ్చారు, ఆయన మన దేవుడు, మన ప్రభువు అని నేను నమ్ముతున్నాను అనంటేనే దానినే విశ్వాసం అంటారు. అది నీకుంటేనే నీకు స్వస్థత. అది లేకుండా నాకు స్వస్థత ఉంది, నాకు తెలుసు, నాకు విశ్వాసం ఉంది, నాకు స్వస్థత కలుగుద్ది అని డప్పు కట్టుకున్నా కూడా స్వస్థత దొరకదు. You should know that Jesus Christ came from God the Father in heaven, and truly he died on the cross for your sins, and all truth is prevailing in him. Then that is called as faith, not just merely telling I have faith and I believe in God. అంతే. కాబట్టి నువ్వు ఏ విధంగా చెప్పుకుంటావు? Therefore, how are you going to say that? అపరాధము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను నేడు మమ్ము బ్రతకనీయకుడి. మేము ఆ విధంగా ప్రవర్తిస్తే మమ్మల్ని బ్రతకనీయకుడి, లేకపోతే మమ్మల్ని వదిలేయాలి. ఇంకా మీరు ఆ విధంగా మాట్లాడకూడదు, ఆ విధంగా ప్రవర్తించకూడదు. If there is rebellion and treachery still found in us, do not save us, do not spare us this day. If that's the case, do not even speak anything like that. దేవుడికి అన్నీ తెలుసు. God knows everything. పార్ట్ 2 రేపు చెప్తాను. షలోమ్. Thank you, Lord.